ఫ్రెండ్స్, మీ ఇంట్లో కూడా ఇలాంటి సోమర్ ఫోర్త్ ఫ్యాన్ ఉంటే వెంటనే ఒక ఆయిల్ డబ్బా పట్టుకొని రంగంలోకి దిగండి. వీడియో నచ్చితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, లేకపోతే మీ ఫ్యాన్ కూడా ఆగిపోతే జాగ్రత్త. ఎలక్ట్రీషియన్ అవసరం లేకుండా ఇంట్లో ఫ్యాన్ రిపేర్ చేయడం ఇంత ఈజీ అని మీకు తెలుసా? ఈ వీడియో అయిపోయేలోపు మీరు కూడా మాస్టర్ అయిపోతారు కదా. దీని పేరే స్పీడ్ ఆఫ్ ఫ్యాన్. కానీ ప్రస్తుతం దీని స్పీడ్ చూస్తుంటే ఎండలేమో మండిపోతున్నాయి, ఈ ఫ్యాన్ ఏమో మండికేస్తుంది. అసలు ఏమైందో చూద్దాం రండి. ఇప్పుడు మనం దీన్ని సిరీస్లో చెక్ చేస్తున్నాము. సిరీస్లో ఏంటంటే వైండింగ్ ఓకే ఉందో లేదో తెలుస్తుంది. సిరీస్లో పెట్టి చెక్ చేస్తున్నప్పుడు బల్బు వెలుగుతుంది కాబట్టి వైండింగ్ ఓకే ఉంది. ఎందుకు తిరగడం లేదో చూద్దాం రండి. ముందుగా ఫ్యాన్ బాడీ ఓపెన్ చేసి చూస్తే ఫ్యాన్ మొత్తం టైట్గా ఉంది. ఇది ఇలా టైట్ అవ్వడానికి కారణం ఏంటంటే లోపలికి డస్ట్ వెళ్ళిపోవడం వల్ల చాలా టైట్ అయిపోయింది. కొంచెం ఆయిల్ వేసి ఫ్రీ చేస్తే మళ్ళీ ఎప్పటిలాగా తిరిగిపోతుంది. ఆయిల్ వేసినా కూడా టైట్గా ఉంది. బ్యాక్ సైడ్ కూడా వేసి చూద్దాము వర్క్ అవుతుందో లేదో. వీడియో లాస్ట్ వరకు చూడండి. చూస్తారు కదా, బ్యాక్ సైడ్ కూడా హోల్ ఉంది, దాంట్లో కూడా ఆయిల్ వేయడం జరిగింది. ఇలా మీ ఇంట్లో ఫ్యాన్ ఉంటే మీరే ఈజీగా రిపేర్ చేసుకోవచ్చు. చూస్తారు కదా ఫ్రెండ్స్, మీ ఇంట్లో కూడా ఇలాంటి సోమర్ ఫోర్త్ ఫ్యాన్ ఉంటే వెంటనే ఒక ఆయిల్ డబ్బా పట్టుకొని రంగంలోకి దిగండి. వీడియో నచ్చితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, లేకపోతే మీ ఫ్యాన్ కూడా ఆగిపోతే జాగ్రత్త. బాయ్ ఫ్రెండ్స్.